ఇవాళ నీట్ రీ ఎగ్జామ్ నేపథ్యంలో అభ్యర్థులకు ఎన్టీఏ కీలక సూచనలు చేసింది. పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 11 గంటల నుంచే ప్రవేశం ఉంటుందని, మధ్యాహ్నం 1 గంటన్నర తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని తెలిపింది. అడ్మిట్ కార్డు, చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడి కార్డు, 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు వెంట తెచ్చుకోవాలని, నిషేధిత వస్తువులకు అనుమతి లేదని తెలిపింది. ట్రాఫిక్ దృష్ట్యా అభ్యర్థులందరూ ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. అభ్యర్థులందరికీ ఎన్టీఏ ఆల్ ది బెస్ట్ తెలిపింది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, నీట్ రీ ఎగ్జామ్ నేపథ్యంలో ఎన్టీఏ పలు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, ఈరోజు దేశవ్యాప్తంగా 551 నగరాల్లో, విదేశాల్లోని 14 కేంద్రాలతో కలిపి మొత్తం 5440 పరీక్షా కేంద్రాల్లో పెన్ అండ్ పేపర్ అంటే ఆఫ్లైన్ పద్ధతిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు కూడా ఈ పరీక్ష జరగబోతోంది. దేశవ్యాప్తంగా దాదాపు 22.79 లక్షల మంది వైద్య విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. అయితే నిబంధనల ప్రకారం ఉదయం 11 గంటల నుంచి కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1:30 తర్వాత గేట్లు పూర్తిగా మూసివేయబడతాయి. ఆ తర్వాత 1 నిమిషం ఆలస్యమైనా కూడా అనుమతించేది లేదు అంటూ ఎన్టీఏ తాజాగా ఒక ప్రకటన చేసింది. అయితే నవీన్, గతంలో వచ్చినటువంటి లీకేజ్ ఆరోపణ నేపథ్యంలో ఈసారి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అపూర్వమైనటువంటి రీతిలో ఈ బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేసింది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఏఐ, అదేవిధంగా లైవ్ నిఘాను కూడా ఈసారి ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 95,000 గదుల్లో 1.38 లక్షలకు పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి ఢిల్లీలోని కంట్రోల్ రూమ్ నుండి లైవ్ గా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను కూడా వాడుకుంటున్నారు. బయోమెట్రిక్, అదేవిధంగా ఫేస్ ఆథెంటికేషన్ కూడా వాడుతున్నారు. నకిలీ అభ్యర్థులను అడ్డుకోవడానికి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్, అదేవిధంగా ఫేస్ రికగ్నిషన్ కూడా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 48,000 మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మరోపక్క టెలిగ్రామ్ యాప్ పై కూడా తాత్కాలిక నిషేధం విధించారు. తప్పుడు సమాచారం, అదేవిధంగా ప్రశ్నాపత్రాల లీక్ పుకార్లను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ యాప్ పైన తాత్కాలికంగా 22వ తేదీ వరకు కూడా, అంటే రేపటి వరకు కూడా ఆంక్షలు విధించింది. అయితే నవీన్, ఈ ఏడాది విద్యార్థులపైన ఒత్తిడి తగ్గించడానికి ఎన్టీఏ కొన్ని సానుకూల మార్పులను తీసుకొచ్చింది. అదనపు సమయాన్ని కేటాయించింది. అటెండెన్స్ ఫార్మాలిటీస్, అదేవిధంగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ వల్ల విద్యార్థుల సమయం వృధా కాకుండా ఉండేందుకు ఈసారి పరీక్ష సమయాన్ని 15 నిమిషాలు పెంచి మొత్తం 195 నిమిషాలు, అంటే 3 గంటల 15 నిమిషాలు కేటాయించారు. ఇక రఫ్ వర్క్ పేజీలను కూడా పెంచారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ లెక్కలు చేయడానికి వీలుగా రఫ్ వర్క్ పేజీల సంఖ్యను 2 నుంచి 4కు పెంచారు. అదేవిధంగా వేసవి వసతులను కూడా ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని కేంద్రాల్లో జనరేటర్, బ్యాకప్, అదేవిధంగా ఫ్యాన్లు, తగినంత తాగునీరు, అత్యవసర వైద్య సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి తప్పుడు లీక్ వార్తలు నమ్మొద్దని ఎన్డీఏ పదే విజ్ఞప్తి చేస్తూ ఉంది. అనుమానాస్పద సమాచారం ఉంటే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక పోర్టల్ను కూడా ప్రారంభించింది. అలాగే విద్యార్థుల మానసిక ఒత్తిడిని దూరం చేయడానికి అధికారికంగా టెలిమానస్ 14416 హెల్ప్ లైన్ కూడా అందుబాటులో వచ్చింది. అయితే ఈసారి మాత్రం కఠినమైనటువంటి డ్రెస్ కోడ్ కూడా విధించింది. నిషేధ వస్తువుల జాబితాను కూడా పెంచింది. ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్స్, స్మార్ట్ వాచ్లతో పాటు ఎలాంటి లోహ వస్తువులు అంటే ఆభరణాలు, బెల్ట్లు ఇవన్నీ కూడా లోపలికి తీసుకెళ్ళడానికి అనుమతించరు. సంప్రదాయ, అదేవిధంగా మతపరమైనటువంటి దుస్తులు ఏవైతే హిజాబ్ లాంటిది, కిర్పాన్ వంటివి ధరించే అభ్యర్థులు మాత్రం 1 గంటన్నర ముందే కేంద్రానికి వాళ్ళకి కేటాయించినటువంటి సెంటర్ కు చేరుకొని స్క్రీనింగ్ పూర్తి చేసుకోవాలని కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. మొత్తానికి ఇందాక మీరు చెప్పినట్లుగా ఈ రోజు ఎన్టీఏ అయితే అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పింది. గతంలో జరిగినటువంటి ఈ యొక్క లీకేజ్ వ్యవహారాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి అయితే పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. సైన్యాన్ని కూడా ఈసారి రంగంలోకి దింపింది. ఈ యొక్క పేపర్లను కేంద్రాలకు చేర్చడానికి
సైన్యం అదేవిధంగా హెలికాప్టర్లో వీటన్నిటిని కూడా వాడుతున్నట్లుగా మనకు అందుతున్నట్టు సమాచారం. నవీన్. థ్యాంక్ యూ కృష్ణ.